లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. నమస్తే ఠాకూర్ జైపాల్ సింగ్ గారు. యాక్చువల్గా ఠాకూర్ గారు ఇక్కడ లోకల్ ఆర్గనైజర్ అనమాట. ఈ టెంపుల్కి సంబంధించి చాలా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమాలు పొద్దుటి నుంచి జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఈ టెంపుల్లో జరుగుతూనే ఉంటుంది. ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతిరోజు హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఠాకూర్ గారు అయితే ఎప్పుడు ఈ గుళ్ళోనే ఉంటారు. వీరిని అడిగి తెలుసుకుందాము ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, దీనికి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏంటి అనేది. సార్ చెప్పండి. నా పేరు జైపాల్ సింగ్ నియాల్ ఠాకూర్. నేను సర్దలి గోరక్ష మంచ్ నేషనల్ ప్రెసిడెంట్. ఇది హైదరాబాద్ ఇప్పుడు నేను కేదార్నాథ్ గుడి కడుతుంది. నేను మూల ఉత్తరాఖండ్ నాది మా నెగిటివ్ ప్లేస్. బట్ ఇక్కడ కేదార్నాథ్ గుడి కడుతుంది. ఇక్కడ మా స్వామీజీ ఉంది, స్వామి అభిషేక్ బ్రహ్మచారిజీ. ఇది కోటి కుంకుమార్చన చేస్తాను చెప్పింది. నేను ఫుల్ సపోర్ట్ చేస్తుంది, అందరికీ సేవ చేస్తుంది. ఇక్కడ మొత్తం లేడీస్ అరేంజ్ చేసిన చూస్తాం. అది సుహాగిన కుంకుమార్చన అన్ని సామాను అది ఏం ఇక్కడ దొరకాల ఇది అన్నారు. ఆయన కాశీ నుంచి వచ్చింది కదా, ఇక్కడ అన్ని సపోర్ట్ నేను చేస్తుంది. అదే ఇప్పుడు చాలా మంచి పని చేస్తుంది కదా స్వామి, నేను సేవ చేయాలి అంతే. మొత్తానికి ఎంతో పని చేస్తున్నారు ఠాకూర్ గారు అయితే. అంటే ప్రతి కార్యక్రమంలో కానీ సింపుల్గా చెప్తున్నారు, స్వామి సేవ కార్యక్రమంలో నేను చేస్తున్నాను అని చెప్తున్నారు. కానీ ఠాకూర్ గారు ప్రతి కార్యక్రమంలో తానే ముందుండి నడిపిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలు ఎలా ఆర్గనైజ్ చేయాలి, వీటికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి సామాన్లు దొరుకుతాయి, ఎంతమంది వస్తూ ఉంటారు. అంటే ఒక పూజ పెట్టుకున్నారనుకోండి, దాదాపుగా ఈరోజు 500 మంది మహిళా మనులు భక్తులు వచ్చారు. వారికి సంబంధించి కుంకుమ తీసుకురావటము, దానికి సంబంధించి పూలు తీసుకురావటము, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఠాకూర్ గారి దగ్గర ఉండి చేస్తారు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకి భోజన కార్యక్రమాలు, సదుపాయాలు, మంచినీళ్ళ కార్యక్రమాలు, ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా వచ్చిన భక్తులకి కార్యక్రమాలు నిర్వహించడంలో ఠాకూర్ గారు అయితే ముందుంటారని చెప్పవచ్చు.